డైరెక్టర్ గారు అందరు కార్యాలు చేస్తా అంటారు కానీ మన రాజు అలాగే కావ్య కార్యం మాత్రం మర్చిపోయినట్టున్నారు. అందరికీ పిల్లలు పుట్టించి సెకండ్ జనరేషన్ తేవాలని అయితే డైరెక్టర్ గారు గట్టిగా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టున్నారు. అందుకోసం అనేసి మన రుద్రాణి గారిని ధనలక్ష్మి గారిని బాగా రెచ్చగొట్టి మన కళ్యాణ్కి అప్పుకి అయితే కార్యం అయితే ఫిక్స్ చేశారు. కానీ ఇక్కడ రాజుకి అలాగే కావ్య లవ్ స్టోరీని ముందుకే తీసుకెళ్ళలేకపోతా ఉంటారు. ఎక్కడ మేనేజ్ జరుగుతుందేమో నాకైతే అర్థం కావట్లేదు. మీకేం తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఎవరిన కొత్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇక్కడ మనము ఈరోజు ఎపిసోడ్లో కానీ మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు ఎపిసోడ్లో మొత్తానికి అయితే రాజు అయితే ఇంటికి వచ్చాడు. రాజుతో పాటు ఒక పంతులు గారు కూడా వచ్చారు. పంతులు గారు ఎందుకు వచ్చారు అనేసి మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎక్స్పెక్ట్ చేసాము, ఎందుకంటే ఆల్రెడీ ధనలక్ష్మి గారు చెప్పాను కదా మీ కథ నేను చేస్తాను అనేసి. ఆ కథ చూస్తా అన్నప్పుడు మన ధనలక్ష్మి గారు అయితే పిలిపించి కార్యం అయితే మొత్తం అయితే ఫిక్స్ చేశారు. అక్కడ అప్పు కార్యం జరుగుతుందా లేదా అనేది మనకి మెయిన్ మాట్లాడుకోవాల్సిన విషయం. 100% to 100% ఈ కార్యం అయితే జరగదు. ఈ కార్యం జరగకపోవడం వల్ల ఎలాంటి మనస్పర్ధలు వస్తాయి, ఏమొస్తాయి అనేది మనకి అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే మనం చూడబోతున్నాం. నేను నిన్న లైవ్ చేశాను, దాంట్లో మీకు ఆల్రెడీ క్లియర్ కట్గా బ్రహ్మమడి ఎలా ఉండబోతుంది, ఇప్పుడు యామినీ ట్రాక్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి నేను అంతా లైవ్లో పెట్టినాను. మీరు చూడొచ్చు దాంట్లో పోయి లైవ్లో కావాలంటే. సరే అనేసి అదంతా క్లియర్గా మీకు చెప్పినాను. ఒక 30 నిమిషాలు అయితే వీడియో ఉంటుంది. ప్రతి ఒక్క మాట ఇన్ఫర్మేషన్ మాట ఉంది దాంట్లో అయితే. సరే అనేసి అది అయిపోయిన తర్వాత ఇక్కడ మన రాజు కావ్య అయితే అసలు వాళ్ళ లవ్ ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళని స్క్రీన్ పైన చూస్తా అంటే మనకు అదే 1000 పండగలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాన్వర్జేషన్ టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. కాన్వర్జేషన్ అది మిస్ అయింది, మళ్ళీ ఇప్పుడైతే మొదలైంది. ఎందుకంటే కాఫీలో కారం తెచ్చి ఇచ్చింది మన కావ్య అయితే. ఆ విధంగా టామ్ అండ్ జెర్రీ అయితే మిస్ అయింది. అక్కడ కావ్యకి అలాగే రాజు ఇద్దరు అయితే దగ్గరుండి అయితే వాళ్ళ కార్యం జరిపించాలని అయితే ఫిక్స్ అయినారు కదా. ఫిక్స్ అయిన తర్వాత ఇక్కడ బామ్మగారు అలాగే మన అపర్ణ గారు అయితే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీడిని ఎలా మార్చాలనేసి. అది జరగదు, అది మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే తెలిసింది. యామిని అలాగే రుద్రాణి గారు అయితే గట్టిగా ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంది అనేసి మాట్లాడదాం. ఇక్కడ పోలీస్ స్టేషన్కి అయితే అప్పు వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు నైట్ డ్యూటీ ఉందనేసి అయితే ఆల్రెడీ చెప్పింది కదా. అంత సిన్సియర్ వర్క్ ఉంది అక్కడ. మనకు ఆల్రెడీ లాస్ట్ వీకే చూపించారు ఒక కేసులో ప్రాబ్లం ఉందనేసి. అన్ని మాటలు నేను లైవ్లో చెప్పినాను. మీరు లైవ్ చూస్తే మీకు క్లారిటీగా అర్థం ఉంది. ఇంకా ముందరికి వెళ్ళడానికి ఎలా ఉంటుందని క్లారిటీగా అర్థమవుతుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.